సుమారు గంటన్నర క్రితం ఒకసారి జెండా మార్చారు, మళ్ళీ ఇంకో జెండా ఎగరేస్తున్నారు. అంటే రోజు 5-6 సార్లే ఉన్నాయి ఎగరేస్తారేమో. ఇందాక ఒక రకమైన జెండా, ఇప్పుడు ఒక రకమైన జెండా. బాగుంది. ఇది ద్వారకా శ్రీకృష్ణుడి మందిరం. మీకు చెప్పటం మర్చిపోయిన, జెండా చూసారు అందులో. ద్వారకాలో ఉంది. శ్రీకృష్ణుడు మధుర రేపల్లో పుట్టి పెరిగి కంసుడిని వధించాక తల్లిదండ్రులని చెర నుంచి ఇడిపించేందుకు కంసుడి మామ శ్రీకృష్ణుడి మీద కోపంతో, కంసుడి మామ జరాసంధుడు ఈయన మీదకి యుద్ధానికి వస్తాడు. కానీ జరాసంధుడిని చంపే వ్యక్తి వేరే ఉన్నాడు, ఈయన చేతిలో చావుడు. అందుకని జరాసంధుడు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి ఈయన తప్పుకునేవాడు అక్కడి నుంచి. ఇట్లా లాభం లేదులే, ఇక్కడ దగ్గరలో ఉంటే ఇతను ఇట్లా చేస్తాడని చెప్పి మధుర నుంచి, మధుర వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇక్కడికి వచ్చి ఆయన సామ్రాజ్యం నిర్మించుకున్నాడు ద్వారకాలో. ఇది గుజరాత్లో ఉంది. ఆ జరాసంధుడు, భీముడు, దుర్యోధనుడు, బకాసురుడు, కీచకుడు, వీళ్ళు 5గురు ఒక నక్షత్రాన్ని పుడతారు. ఈ 5గురులో ఎవరైతే ఒకళ్ళ చేతిలో మరణిస్తారో మిగతా 3 కూడా వాళ్ళ చేతిలోనే మరణిస్తారు. ఫస్ట్ బకాసురుడిని భీముడు చంపుతాడు, ఇక తర్వాత ఒక్కొక్కడుగా వీళ్ళందరినీ చంపుకుంటూ వస్తాడనమాట. అట్లా జరాసంధుడు భీముడి చేతిలో చనిపోతాడు. ద్వారకాకి శ్రీకృష్ణుడు రావడానికి మెయిన్ కారణం అది. వినేవాళ్ళకి బోర్ కనిపిస్తుందేమో, నేను జెండా ఎగరేస్తుంటే నేను చూస్తూ మీకు కూడా చూపిస్తూ స్టోరీ చెప్తున్నాను. అదే జెండా ఎగరేశారు. ఇంతకుముందు బంగారు పౌర్ణంతో ఎగరేశారు జెండా, ఇప్పుడు 3 రంగులతో ఎగరేశారు. టాప్కి ఒక రంగుతో ఎగరేస్తారు అనుకుంటా జెండాలు. మధ్యలో చంద్రుడు, సూర్యుడు అన్నట్టున్నాడు. ఇది మీకు చూపిద్దామని ఈ వీడియో. కనిపించే మందిరం రుక్మిణీమాత మందిరం ద్వారకాలో ఉంది. ఇక్కడికి ద్వారకా సుమారు 3 కిలోమీటర్లే ఉంది. ఇదే అమ్మవారి గుడి. దేశంలో నేను చాలా చోట్ల చూశాను కానీ ఎక్కడ రుక్మిణీమాత మందిరం చూడలేదు. రాధా మందిరం చూశాను కానీ ఇక్కడ మాత్రం రుక్మిణీది మందిరం ఉంది. దూరం కనిపించేది సిటీ. చాలా బెస్ట్ అనిపించింది.
ఇవి ఇక్కడ ప్రతిష్ఠించవచ్చు, ఎవరన్నా మొక్కుకొని అలా చేస్తే పుణ్యం వచ్చుద్ది అంటారు. చాలామంది ఇట్లాగే ప్రతిష్ఠిస్తారంట. ఎట్లా ప్రతిష్ఠించి అంతా బేట్ ద్వారకా పార్కింగ్ ప్లేస్. అయితే బేట్ ద్వారకా మందిర్లో ఫోన్లు తీసుకెళ్ళటానికి లేదు, అందువల్ల లోపలని తీలేపాను నేను. ఇది మేము ద్వారకా నుంచి ఎక్కువచ్చిన బస్సు. వీళ్ళు రుక్మిణీ మాతా మందిర్, అలాగే నాగేశ్వర మందిర్, మధ్యలో గోపి తలాబ్ అనే ఒక ఏరియా చూపించారు. అదొకటి ఇదొకటి, మొత్తం 4 చూపిస్తారు వీళ్ళు. ఈ మొత్తం 4 తిప్పి రావడానికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7:30 అయింది తిరిగి వెళ్ళేసరికి. చీప్ అండ్ బెస్ట్ అనమాట. 150 రూపాయలు టికెట్, చాలా బెస్ట్. అదే మనం బైకులు రెంట్కి తీసుకొని రావచ్చు. 500 బైక్ కను కనీసం 2.5 లీటర్ ఆయిల్ పట్టుద్ది. దాదాపు 800-900 దాకా అయింది. ఇది బెస్ట్. కాకపోతే అది మన ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. మనకి మెయిన్ ద్వారకా అంటే ఇది మెయిన్. బేట్ ద్వారకా అనేది మెయిన్. అక్కడంతా నిర్మించారు ఒక గుడిని. ఇదివరకు లోగడ ఇక్కడికి బ్రిడ్జి ఉండేది కాదు. పడవల్లో ఒక పాయ ఉంటుంది, పాయ దాటి వచ్చేవాళ్ళు. కెనాల్ అన్నమాట. ఆ కెనాల్ దాటి యువతలకు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ కెనాల్ దాటి అవతలకి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా పడవల్లో రావాల్సి వచ్చేది. ఇప్పుడు రీసెంట్గా సంవత్సరంన్నర అయింది. ఆ ఎదురుగా కనిపించే బ్రిడ్జిని మోడీ గారు కట్టించారు. దాని పేరు సుదర్శనం ఏదో ఉంది బ్రిడ్జి పేరు. ఇది కట్టాక ఇక్కడ రావడం చాలా ఈజీ అయిపోయింది. కాకపోతే ఇక్కడ వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు పార్కింగ్ కొంచెం దూరంలో పెట్టి అక్కడి నుంచి లోకల్ వాళ్ళు ఆటోలో వెళ్ళటానికి ఏర్పాటు చేశారు. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పోవడానికి 20, రావడానికి 20. అదేం పెద్ద ఖర్చేం కాదు. ఇది ఇక్కడ బేట్ ద్వారకాకి సంబంధించిన విషయాలు. కథవాయి తర్వాత చెప్తాను. ఇట్లు మీ శ్రేయభిలాషి.